జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవయువ నిర్మాణ సంస్థ చైర్మన్ కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్ సామూహిక సీమంతం చిన్నారులకు అన్నప్రాసన చేయడం మంచి ఆలోచన అని ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ విశ్వనాథం పెరుమల్ల అన్నారు. యూసఫ్గూడలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సామూహిక సీమంతం అన్నప్రాసన కార్యక్రమాలకు గర్భిణీలు, తల్లులు, పిల్లలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. విశ్వనాథ్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేతుల మీదుగా అన్నప్రాసన సీమంతం జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. నవీన్ యాదవ్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో 2000 మంది గర్భిణీలకు సీమంతం, సుమారు 1000 మంది చిన్నారులకు అన్నప్రాసన చేయించామన్నారు. అనంతరం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఆయనకు రికార్డు పత్రాలు అందజేశారు. కార్యక్రమం 2000 మందికి పైగా ఒకేసారి శ్రీమంత కార్యక్రమం ఇక్కడ వారందరికీ అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. దయచేసి అందరినీ మీకు కేటాయించిన సీట్లలో మాత్రమే కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ వాలంటీర్స్ ఎవరైనా ఉంటే మీరు కూడా అటు ఇటు They will promote. There are number of activities there, given the record of books and all like that. Somebody is Mr. Azhar. He is a dedicated in the sports field, but there is empowerment is very most important in every life. Education is a number 1. Employment is number 2. Empowerment is number 3. Education, employment, empowerment. Sudha, all 3 E. It's called our Rahul Gandhi, Sonia Gandhi mission. Like I request you, my dear youngest friend, Mr. Naveen Yadav, we should promote. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ ఆర్టీసీ యాజమాన్యం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల జేసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ యాజమాన్యం ఇటీవల ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టడానికి చర్యలు చేపడుతూ ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. వెంటనే ఈ చర్యలను నిలిపివేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్లు హెచ్చరించాయి. ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం ఉప్పల్, మియాపూర్ వర్క్షాప్లను కరీంనగర్ వర్క్షాప్లకు తరలించే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగులను బలవంతంగా తరలించే యాజమాన్యం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఉప్పల్ ఆర్టీసీ వర్క్షాప్లో కార్మికులు కష్టపడి నిర్మించుకున్న సొంత సంపదగా కూడబెట్టిన ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టే నిర్ణయాన్ని యాజమాన్యం తక్షణమే మానుకోవాలని యూనియన్లు డిమాండ్ చేశాయి. హైదరాబాద్ చాప్ 2025 ఫ్యాషన్ ఫెస్టివల్ను మాదాపూర్లోని శిల్పారామంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ శ్రీమతి వల్లూరి క్రాంతి అన్నారు. మాదాపూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చాప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఏఎస్ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ చాప్ ఫ్యాషన్ ఫెస్టివల్ సెప్టెంబర్ 12 నుండి 17 వరకు జరగనుంది అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నేషనల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఫ్యాషన్ టెక్నాలజీ వాళ్ళు తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిల్పారామంలో చాలా స్టాల్స్ ఉన్నాయి. అందులో 100 స్టాల్స్ ఈ ఉత్సవం గురించి మేము తీసుకున్నాము. 4 జోన్లలో ఈ యాక్టివిటీస్ జరుగుతాయి. అన్ని విధాలుగా శిల్పారామం బాగుంటుంది అని, శిల్పారామం యొక్క ఆబ్జెక్టివ్స్ కూడా సేమ్ అని, సోషల్ రిలేటెడ్ యాక్టివిటీస్ లిఫ్ట్ చేస్తున్నాయి. ఈ చాప్ ద్వారా ప్రపంచానికి తెలియపరచాలని ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. హైదరాబాద్ లో చాప్ 2025 ఫ్యాషన్ ఫెస్టివల్ అన్నది శిల్పారామం విలేజ్ లో సెప్టెంబర్ 12 నుంచి 17 వరకు జరగనున్నది. ఇది ఎంతో సంతోషదాయకం. ఇంత మంచి ప్రసిద్ధిగాంచిన ఫ్యాషన్ టెక్నాలజీ ఫెస్టివల్ హైదరాబాద్ లో చేయడం చాలా సంతోషకరం. ఈ ఫెస్టివల్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్ వారు
ఆర్గనైజ్ చేస్తున్నారు. తెలంగాణ టూరిజం కొలాబరేషన్లో ఈ ఫెస్టివల్ అన్నది మనము ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ ఎగ్జిబిషన్లో చేనేత కళలు, హస్తకళలకు సంబంధించి ఫ్యాషన్ ట్రెండ్స్, దీంట్లో ఉన్న కొత్త ఫ్యాషన్ టెక్నాలజీ, నిఫ్ట్ వాళ్ళు ప్రదర్శించిన కొత్త ఫ్యాబ్రిక్స్ అయినా, కొత్త సస్టైనబుల్ ప్రోడక్ట్స్ అయినా అన్నీ కూడా స్టాల్స్ ద్వారా డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీంతో పాటు 6 ప్రధాన క్రాఫ్ట్స్ డెమాన్స్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. అలానే మాస్టర్ క్లాసెస్, ఫ్యాషన్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి అన్న వాటి మీద కూడా క్లాసెస్ అన్నది ఉచితంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ ఫ్యాషన్ ఫెస్టివల్ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతలో ఈ చేనేత కళలు మరియు హస్తకళల మీద వారు అవగాహన పెంచుకోవాలని, ఈ మన చేనేత హస్తకళలు ప్రపంచంలోనే ఖ్యాతి పొందినవి ఉన్నాయి, మరి వీటికి మరింత కూడా ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకునేలా సరికొత్త డిజైనరీ కలెక్షన్స్ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని సినీ నటి అనుపమ పరమేశ్వరన్ అన్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ భీమా ఫ్యాషన్ స్టోర్లో ఫెస్టివల్ కలెక్షన్స్ను సంస్థ ఎండి సిద్ధార్థ్ బింద్రా కలిసి ఆమె ఆవిష్కరించారు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ టైం అసోసియేటింగ్ విత్ బిబా అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐ కుడ్ లాంచ్ ద స్టోర్ ఫర్ బిబా. అండ్ మీరు అందరికీ తెలుసు, లైక్ నా స్టైల్ స్టేట్మెంట్ ఏంటంటే కంఫర్ట్, అండ్ I really love Indo-Western stuff, so Biba is the right place for that, and something I'm wearing right now. This is something that I really feel comfortable in it, and like he told me earlier, like I was like feeling the fabric of every single piece here, and chala breathable ga, chala comfortable ga, kani chala kotta designs lo undi. So I really like the collection, and I hope majorly because mana roots deenlo kanipistundi, the colors kavachu, fabric kavachu, design kavachu, very rooted but at the same time very modern. So now today I got introduced to the Biba red. It's there now. So in Dasara season right now, it's the perfect color of choice, and ippudu vallu bridal collection kuda launch chesaru. So that's good for the bride and bride's friends. So like I really wish you all the best. And ila like there should be a lot more stores like this. Thank you so much for inviting me. Cotton, any day cotton, like extremely comfortable and happy wearing cotton stuff. Mana Indian climate ki weather ki cotton is the perfect thing, and adi kuda soft cotton aithe best. I like all colors. Naku red chala ishtam, naku mustard yellow chala ishtam. So like I like earthy colors very much. So I like all the colors. Yeah. TVS మోటార్ కంపెనీ దేశంలోనే వేగవంతమైన హైపర్ స్పోర్ట్స్ స్కూటర్ TVS ఎంట్రోక్ 150cc విడుదల చేసింది. హైదరాబాద్ తాజ్ డెక్కన్లో 2 కొత్త 2 వీలర్స్ను కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిరుద్ హల్దార్ విడుదల చేశారు. అద్భుతమైన డిజైన్, అత్యుత్తమ పనితీరు, కొత్త తరం సాంకేతికతతో రూపొందించామన్నారు. Hello, I'm Raj Biswas from TVS Motor Company, and today I am delighted to launch the TVS Ntorq 150, India's first 150cc hyper sports scooter. This scooter is an upgrade on style, performance and tech. The styling of the vehicle is very sporty and youthful. The performance of the vehicle is a highlight. It goes from 0 to 60 in just 6.3 seconds. Also, it has different ride modes. In terms of tech, it has 50 plus connected features. The price of the vehicle starts from 119,000, and also the vehicle is available in 4 colors: nitro green, turbo blue, stealth silver and racing red. The bookings are open and the vehicles are ready for delivery during the festive season. పురాతన చరిత్ర కలిగిన కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ దేవాలయంలోని ప్రసాదాన్ని మహాప్రసాదంగా స్వీకరించే భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. ఓ భక్తుడు స్వామివారిని దర్శించుకుని ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్లి చూడగా పూర్తిగా పులిహోర పాడైపోయి కుళ్ళిపోయి ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన భక్తుడు సంబంధిత ఆలయ ధర్మకర్తల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని సంబంధిత కిచెన్ ఇన్ఛార్జ్ రమాదేవిని పిలిచి ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇస్తూ ధర్మకర్తలతో వాగ్వివాదానికి దిగింది. సంబంధిత దేవాలయ ఉన్నతాధికారులు స్పందించి కుళ్ళిపోయి ఉన్న ప్రసాదాన్ని పంపిణీ చేసిన కిచెన్ ఇన్ఛార్జ్
రమాదేవిని వెంటనే సస్పెండ్ చేసి విచారణ జరిపించాలని పలువురు భక్తులు సైతం డిమాండ్ చేశారు. ఆలయ ఈవో లావణ్య సరిగ్గా విధులకు రాకపోవడంతోనే ఆలయంలో అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఆలయానికి పూర్తి స్థాయిలో పనిచేసే ఈవోను నియమించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. ఆలయంలో జరిగే అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని పలువురు భక్తులు సైతం డిమాండ్ చేస్తున్నారు. మూసీ నదిలో అనుమానాస్పదంగా కొట్టుకు వచ్చిన మృతదేహం హత్యగా గుర్తించారు అంబర్పేట పోలీసులు. వైర్లు చుట్టి హత్య చేసినట్లు గుర్తించి హత్య చేసిన 2 నిందితులను అరెస్ట్ చేశారు. అంబర్పేట డీసీపీ ఆఫీసులో జరిగిన పత్రికా సమావేశంలో డీసీపీ బాలస్వామి మాట్లాడుతూ వివరాలు వివరించారు. వీరు బీహార్కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు పోలీసులు. జావేద్ తన భార్యపై షోరబ్ కన్నేశారనే నెపంతో గతంలో మందలించారు. అయినా షోరబ్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పథకం ప్రకారం అమీరుల్ హక్ సహాయంతో అంబర్పేటలోని మూసీ ప్రాంతంలో మద్యం తాగించి వైరు చుట్టి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా మూసీలో పడేశారు. షోరబ్ ఫ్రెండ్ ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించి 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన క్రైమ్ టీంను అభినందించి రివార్డ్ అందించారు. కేసు యొక్క పూర్వాపరాలను పరిశీలించినట్లయితే మనకు తేదీ 21 ఆగస్టు లాస్ట్ మంత్ ఆగస్టు 21కి ఒక అన్నోన్ డెడ్ బాడీ మూసీ రివర్లో ఒడ్డున పడి ఉన్నది. సో దాన్ని మనకు 12:30కి ఒక 100 డయల్ కాల్ వస్తే మన బీసీ వాళ్ళు వెళ్ళి చూడడం జరిగింది. తర్వాత లోకల్ ఇన్స్పెక్టర్ అండ్ హిజ్ టీమ్ వెళ్ళి బాడీని తీసుకున్నప్పుడు గొంతుకు ఒక వైర్ తోటి చుట్టి ఉండడం జరిగింది. సో అతని యొక్క డీటెయిల్స్ పూర్వాపరాలు ఏమి తెలియవు. సో అప్పుడు అన్నోన్ డెడ్ బాడీ కింద మనం ఒక మర్డర్ కేసుని బాడీని చూసి మర్డర్ కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకు దాదాపు 10 days కూడా ఎక్కడ కూడా ఎటువంటి క్లూస్ రాలేదు. సో 10 days తర్వాత మనము ట్రై కమిషనరేట్లో చుట్టుపక్కల జరిగినటువంటి మిస్సింగ్ కేసుల గురించి వెరిఫై చేస్తుంటే మనకు 1 సెప్టెంబర్ రోజు ఒక మిస్సింగ్ కేసు మెహదీపట్నం పిఎస్లో రిపోర్ట్ అయింది. అందులో అన్వర్ అనే వ్యక్తి ఇట్లా మా ఫ్రెండు 18th నుంచి అతని ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇతను బోడుప్పల్లో ఉంటాడు. సో ఆ రోజు 18th రోజు మాకు మెహదీపట్నం వచ్చి ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళాడు. దాని తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, కలవట్లేదు అని ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దట్ మిస్సింగ్ కంప్లైంట్ మన దగ్గర వెరిఫై చేసినప్పుడు అతను ఇచ్చిన ఫోటోకి ఇది మ్యాచ్ కావడం వల్ల మనము ఆ డీటెయిల్స్ తీసుకొని బోడుప్పల్లో వెరిఫై చేసినప్పుడు ఇతనుతో పాటు వీళ్ళు 2 అక్యూజ్డ్ పర్సన్స్ కూడా డిసీజ్తో పాటు అక్యూజ్డ్ పర్సన్స్ 2 కూడా ఒక ఇంట్లో పని చేసుకుంటూ వీళ్ళు సెంటరింగ్ ఫాల్ సీలింగ్ వర్క్ చేస్తారు. లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ఫైల్ను క్లియర్ చేయడానికి ఒక వ్యక్తి నుండి లక్షల్లో లంచం డిమాండ్ చేసిన మహిళా అధికారిని ఏసీపీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మంచిరేవుల గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి తన ఫ్లాట్కు సంబంధించిన ఎల్ఆర్ఎస్ అనుమతి కోసం నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఫైల్ను పరిశీలించిన టౌన్ ప్లానింగ్ అధికారిని మణిహారిక దానిని క్లియర్ చేయాలంటే 10 లక్షల లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత పెద్ద మొత్తంలో లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు వినోద్ నేరుగా ఏసీబీని ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్నారు. వినోద్ 4 లక్షల నగదును మణిహారికకు ఆమె కార్యాలయంలోనే అందజేస్తున్న సమయంలో అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని మణిహారికను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ సిటీ మాకు 1 వారం రోజుల క్రితం కంప్లైంట్ వచ్చేది.
ఇక్కడ మంచిరేవుల నివాసి ఒక 1000 గజాలు LRS కోసం అప్లై చేశాడు. అతను LRS ఫీజు కూడా కట్టాడు, అన్ని డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారిక చెప్పేసి అతన్ని ఒక 5 లక్షల రూపాయలు అది విజిట్ కోసం అని చెప్పేసి విజిట్ చేశాక ఫైనల్ గా ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి ఒక 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అతను 5 లక్షలు ఇవ్వలేనని చెప్పేసి మధ్యలో ఒకసారి వచ్చి కలిసి రిక్వెస్ట్ చేస్తే దాన్ని 4.5 లక్షలకు కుదించారు. 4.5 లక్షలలో ఈ రోజు 11:50 టైంకి అతను 4 లక్షలు తీసుకొచ్చి ఆమె ఛాంబర్ లోనే ఇచ్చాడు. ఛాంబర్ లో ఆమె యాక్సెప్ట్ చేసేది, ఆ అమౌంట్ తీసుకున్నది, టేబుల్లో పెట్టుకున్నది. మేము అరెస్ట్ చేశాము, ఆ అమౌంట్ కూడా రికవరీ చేశాము. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ప్రజలందరికీ ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే 1064 అనేది టోల్ ఫ్రీ నెంబర్ మాది, యాంటీ కరప్షన్ బ్యూరోది. డయల్ 1064. ఈ 1064 గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఎవరైనా కూడా ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా మిమ్మల్ని లంచం అడిగితే 1064 కాల్ చేసి కంప్లైంట్ చేయండి. దాని మీద తప్పనిసరిగా మేము చర్య తీసుకుంటాము. అది 24 గంటలు రన్ అయ్యేటువంటి ఫోన్ నెంబర్ అది. సార్ ఎక్కడెక్కడ సోదాలు చేస్తారు? ఇప్పుడు మణిహారిక TPO వారి ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నాము. ఇంట్లో కూడా ఒక టీం ఉంది, సెర్చెస్ చేస్తున్నారు. ఎక్కడ సార్ ఇల్లు ఎక్కడ సార్? అల్కాపూర్ టౌన్షిప్, బెగోనియా. వేరే కాంప్లైంట్స్ ఏమైనా వచ్చినా సార్? ఇంకా ఎంక్వైరీ చేస్తాం ఫర్దర్ గా. ఇది 1 డేలోనే అయిపోతుంది. ఈ రోజు ట్రాప్ వరకే ఈ రోజు ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్ గా 4 months వరకు ఎంక్వైరీ నడుస్తుంది. అప్పుడు టోటల్ గా అసలు ఇచ్చిన ఏంటి ఏమిటి ఉన్నాయి అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం.